హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు ఏంటంటే మనకి చాలా కంపెనీస్ నుంచి అయితే మనకి మల్టిపుల్ కంపెనీస్ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో కొంతమందికి టీచింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి బిజినెస్ ఫీల్డ్, ఇలా టైప్స్ ఉంటాయి కదా. సో అందరికీ సంబంధించిన ఆ కంపెనీస్ గురించి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి సో అవన్నీ నేను సపరేట్గా చేయకుండా ఒకే వీడియోలో నేను షూట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినారో వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత నాకు కామెంట్స్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, ఓకేనా. అండ్ అలాగే మన సబ్స్క్రైబ్స్లో కూడా చాలామంది వాళ్ళకి నచ్చిన కంటెంట్ మాత్రమే చూసి స్కిప్ చేస్తున్నారు అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే నా వీడియోస్కి రేటింగ్ అనేది పడిపోద్దండి. ఆల్రెడీ మీకు రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా, ఒక వీడియో మీకు నచ్చితేనే మీరు ఆ వీడియో అనేది క్లిక్ చేయండి, లేకపోతే అవసరం లేదు మాకు ఇంకా ఈ కంటెంట్ అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. సో మీరు ఏం చేస్తున్నారంటే అవసరం ఉన్నా లేకపోయినా మీరు వీడియో చూస్తున్నారు, ఓకే, కాకపోతే మధ్యలో స్కిప్ చేయడం వల్ల నా వీడియోకి రేటింగ్ అనేది పడిపోద్ది, అంటే ఆడియన్స్లోకి నా వీడియో అనేది సజెషన్ అవ్వదన్నమాట. హంబుల్ రిక్వెస్ట్ అనమాట, మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ అలాగే మీకు యూస్ కాకపోయినా వేరే మీ ఫ్రెండ్స్లో అయినా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అయినా యూస్ ఉంటుంది కదా, సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. సో ఫస్ట్ అయితే తమిళలో చూసినట్లయితే ఫస్ట్ పోస్ట్ లెక్చరర్స్ గురించి చెప్పానండి. సో దాని గురించి డీటెయిల్స్ ఏంటి అంటే కనుక మనకి కంపెనీ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఆకాష్ మెడికల్, ఐఐటి అండ్ జేఈ ఫౌండేషన్స్లో వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే హైర్ చేయడం జరుగుతుందనమాట. సో ఏమేం పోస్టులు అంటే కనుక జూనియర్ లెక్చరర్ కెమిస్ట్రీ కింద మీరు టీచ్ అయితే చేయాలన్నమాట, ఫీమేల్ అనమాట. దీనికి ఓన్లీ ఫీమేల్స్కి కావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకి కంప్యూటర్ ఆపరేటర్ కూడా మనకి మెన్షన్ చేశారనమాట. దీనికైతే మనకి 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేశారు. అండ్ అలాగే ఎవరు ఎలిజిబిలిటీ అంటే కనుక మేల్ అండ్ ఫీమేల్ కూడా ఎలిజిబిలిటీ అండి. సో జూనియర్ లెక్చరర్కి ఫీమేల్ అయితే, కంప్యూటర్ ఆపరేటర్కి మేల్ అండ్ ఫీమేల్. సో వీళ్ళైతే మీ యొక్క సీవీని అయితే వీళ్ళైతే నెంబర్ మెన్షన్ చేశారు, ఆ నెంబర్కి మీరు మీ యొక్క రెజ్యూమ్ని అయితే సెండ్ చేయాలన్నమాట. అండ్ అలాగే అడ్రస్ ఎక్కడ అంటే కనుక ఆపోజిట్ యాక్సిస్ బ్యాంక్, దానివైపేట, రాజమండ్రి అండి. లొకేషన్ వచ్చి డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఓకేనా. అలాగే ఇంకో కంపెనీ వాళ్ళు ఏంటంటే కనుక ఇది ఎంసీవీ మోటార్ కార్పొరేట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. బజాజ్ 2-wheeler షోరూమ్ అనమాట. ఇదైతే చాలా లొకేషన్స్ అయితే మెన్షన్ చేశారండి. ఆ లొకేషన్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే మీతో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తాను, ఓకేనా. సో రోల్స్ అండ్ క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి అయితే మనకి ఏమేమి రోల్స్ ఉన్నాయంటే మనకి 6 అయితే ఉండడం జరిగిందండి. ఆ 6 ఏంటనేది మీతో షేర్ చేస్తాను. బ్రాంచ్ మేనేజర్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సర్వీస్ మేనేజర్కి అయితే క్వాలిఫికేషన్ ఐటీఐ, బీటెక్, డిప్లొమా, మెకానికల్ ఎడ్యుకేషన్ అయితే ఉండాలి అని చెప్పేశారు సర్వీస్ మేనేజర్కి. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్కి అయితే ఎంబీఏ, స్పెషల్ కోర్స్ ఏంటంటే హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ అనమాట. అండ్ 4th వన్ వచ్చేసి సర్వీస్ అడ్వైజర్ అనమాట. ఐటీఐ, బీటెక్, డిప్లొమా, మెకానికల్ ఎడ్యుకేషన్ సేమ్ ఇది కూడా. అండ్ అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి ఎస్ఐసి అండ్ అబవ్ అనమాట. 10th అయినా పర్లేదు, ఇంటర్ అయినా పర్లేదు, అంత ప్లస్ అయినా పర్లేదు అనమాట. సో అండ్ అలాగే అకౌంటెంట్స్ కూడా ఉందండి ఇందులో. సో ఎవరికైతే అకౌంటెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అకౌంటెంట్స్కి పర్టికులర్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. 10th, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసేయండి, ఓకేనా. వీళ్ళు శాలరీ అయితే కనుక బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ ప్లస్ పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ ఉంటుంది, అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయంట అండి. శాలరీ దగ్గర వచ్చేసి పర్టికులర్ నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ అలాగే వీళ్ళు హెచ్ఆర్ దుర్గాప్రసాద్ అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. ఆ నెంబర్ అండ్ మెయిల్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి అవి నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే మనకి జాబ్ లొకేషన్ ఎక్కడ అంటే కనుక అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకి రాజమండ్రి హెడ్ ఆఫీస్ అనమాట. మనకి బజాజ్ 2-wheeler షోరూమ్ అయితే. అండ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ అంటే కనుక మండపేట, రాజానగరం, జగ్గంపేట, కోరుకొండ, గోకవరం, రామచంద్రాపురం, కడియం, అనపత్తి, రావులపాలెం అనమాట. సో ఈ లొకేషన్స్లో అయితే మనకి షోరూమ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ లొకేషన్స్ దగ్గరలో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ
అండ్ మూడో కంపెనీ దగ్గరికి వచ్చేసరికి కంపెనీ నేమ్ ఏంటంటే హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ అనమాట. సో ఇందులో మనకి 2 రోల్స్ అయితే మెన్షన్ చేశారు. ఏమేంటి అంటే సీనియర్ సేల్స్ ఆఫీసర్స్ అండ్ సేల్ మేనేజర్స్ అనమాట. సో మనకి జాబ్ లొకేషన్ గాజువాక అండి. అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే కనుక ఇంటర్మీడియట్ లేదా ఎనీ డిగ్రీ ఉండాలి. మినిమం 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫీల్డ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే గుడ్ మార్కెట్ నాలెడ్జ్ అండ్ షుడ్ బి రెడీ ఫర్ కోల్డ్ కాల్ యాక్టివిటీ అనమాట. అండ్ అలాగే మనకి శాలరీ ఎంత మెన్షన్ చేశారంటే 15,000 నుంచి 23,000 వరకు మీకు శాలరీ వస్తుంది. దాంతోపాటు ఇన్సెంటివ్స్ ఉంటాయి, పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది, ఇన్సూరెన్స్ కూడా మీకు అవైలబిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే మనకి మెయిల్ ఐడి అండ్ అలాగే 2 నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు. అవన్నీ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మాత్రమే మెన్షన్ చేస్తానండి, ఓకేనా. అండ్ అలాగే మీరు ఫుల్గా కూడా వాచ్ చేయాలి నేను ఏం చెప్తున్నాను అనేది. సో అన్ని డీటెయిల్స్ ఇందులో నేను చెప్పినవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయను. ఆ మ్యాండేటరీ ఏవైతే వ్యూయర్స్కి మీరు కాల్ చేయడానికి మెయిల్ ఐడి ఇవి మాత్రమే నేను మెన్షన్ చేస్తాను. పర్టికులర్గా క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేయను, ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి ఇది మీషో కంపెనీ అనమాట. మీషో డెలివరీ ఛాంపియన్స్ వాంటెడ్ అని చెప్పేసారు. అంటే ఐ మీన్ ఏంటంటే కనుక మీషో డెలివరీ బాయ్స్ కావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. వీక్లీ పేమెంట్ సఫిషియంట్ వాల్యూమ్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి. అండ్ అలాగే మనకి అట్రాక్టివ్ ఎర్నింగ్ ఆఫ్ 35K to 40K వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే జాయిన్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. అండ్ బీ యువర్ ఓన్ బాస్, ఓకే. అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు, నెంబరు అండ్ ఈ డీటెయిల్స్ మ్యాండేటరీ డీటెయిల్స్ మాత్రమే మెన్షన్ చేస్తాను, ఓకేనా. అండ్ అలాగే లొకేషన్ ఎక్కడ అంటే రాజమండ్రి, ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక మనకి సో ఇదైతే ఏం కంపెనీ అంటే క్రిస్ ఫినాన్షియల్ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. సో మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే కనుక మనకి 3 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. క్లస్టర్ మేనేజర్, బ్రాంచ్ క్వాలిటీ మేనేజర్ అనమాట. సో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, మనకి క్వాలిఫికేషన్ అండ్ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, లొకేషన్స్ ఏ లొకేషన్స్లో వేకెన్సీ ఉందనేది ఇప్పుడు మేము చెప్పేస్తాం, ఓకే. సో బెనిఫిట్స్ దగ్గరికి వచ్చేసరికి అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్స్ ఉంటాయి. అండ్ అలాగే ఫ్యూయల్ అలౌవెన్స్ ఉంటుంది, ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఫ్రీ జిఎంసీ, జీటీఎల్ఐ, జీపీఏ కూడా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీరేమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే కనుక candidates have experience of 2 to 8 years can apply as per their eligibility. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, రెజ్యూమ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, లాస్ట్ 3 months శాలరీ. ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళు కూడా తీసుకునేది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే. సో వాళ్ళకి లాస్ట్ 3 monthsలో మీ పే స్లిప్స్ ఉంటాయి కదండి, అవి అయితే తీసుకెళ్ళాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీరైతే రిజైనేషన్ లెటర్ ఉంటుంది కదా, ఆ లెటర్ కూడా మీరు తీసుకెళ్ళాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మైక్రో ఫైనాన్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ అని చెప్పేశారు. ఎవరైతే మైక్రో ఫైనాన్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు వీళ్ళైతే. అండ్ అలాగే మనకి వేకెన్సీ లొకేషన్స్ వచ్చేసరికి క్లస్టర్ మేనేజర్కి లొకేషన్ ఎక్కడ అంటే కనుక తుక్కుగూడ తెలంగాణ స్టేట్ అండి, హుజారానగర్ తెలంగాణ స్టేట్, పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ అనమాట. మనకి పాలకొల్లు నరసాపురం అంటారు కదా, సో ఈ సైడ్ అనమాట, మన వెస్ట్ గోదావరి సైడ్. అండ్ బ్రాంచ్ మేనేజర్ అండ్ బ్రాంచ్ క్వాలిటీ మేనేజర్ దగ్గరికి వచ్చేసరికి తెలంగాణలో కామిరెడ్డి, నకరికల్, వైరా, దమ్మపేట, బోనాకల్, మదిర, తిరువూరు. సో ఈ లొకేషన్స్లో అయితే మనకి బ్రాంచ్ మేనేజర్, బ్రాంచ్ క్వాలిటీ మేనేజర్గా పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మన ఏపీలో వచ్చేసరికి కడియం, కొవ్వూరు, భీమవరం, గణపవరం, తణుకు, రావులపాలెం, జగ్గైపేట, చాగల్లు, నిడదవోలు, పాలమన్నే అండ్ బంగారుపాలెం, ఉంగుటూరు, గన్నవరం, పాలకొల్లు, అల్లూరు, గూడూరు, నాయుడుపేట, ఓకేనా. ఈ లొకేషన్స్లో అయితే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో, ఓకే. అండ్ అలాగే మనకి వీళ్ళు సమ్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఆ కాంటాక్ట్స్ నెంబర్ ఎన్ని ఇచ్చారంటే 5 నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ 5 నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, ఓకే. అండ్ అలాగే మనకి ఈమెయిల్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఆ ఈమెయిల్
ఈ లొకేషన్స్. మీరు ఏమేమి పర్టికులర్లీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మాత్రమే నేను మెన్షన్ చేస్తాను. సో ఇవైతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఓకే, మనకి ఇక్కడ పెయిడ్ లీవ్స్ ఉంటాయి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది ఒకసారి వాల్యుబుల్ అని అనుకుంటున్నానండి. సో ఒకసారి గమనించుకోండి, మిస్ చేసుకోవద్దు. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మనకి పిక్కర్స్ అండ్ ప్యాకర్స్ అనమాట. సో లొకేషన్ ఎక్కడ అంటే కనుక చిత్తూరు అండి. ఇది మనకి ఇంటర్వ్యూ ఎప్పుడు అంటే కనుక 11th నుంచి 15th వరకు. సో ఈరోజు 11th కదా, మీరు ఈరోజు అప్లోడ్ చేశారో అని అనుకుంటారేమో. మనకి 15th వరకు ఉందన్నమాట. ఓకేనా, అండ్ అలాగే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మెడికల్ వేర్ హౌస్ అసిస్టెంట్స్ కింద కావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. జెండర్ వచ్చి ఓన్లీ మెయిల్ అనమాట, మెయిల్ ఉంది. జాబ్ లొకేషన్ మురకంబట్టు చిత్తూరు అండి. ఏజ్ వచ్చేసి మనకి 19 to 32 years లోపలే ఉండాలి. శాలరీ మనకి 16K to 13K వరకు ఉందండి. 16K శాలరీ. మీకు నెట్ శాలరీ వచ్చేసి 13K అనమాట. బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీ లంచ్ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, ఈఎస్సీ కూడా ఉంటుంది. మనకి టైమింగ్స్ 8 AM to 8 AM to 5:30 PM అండి షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి. అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ మనకి నెంబర్ అయితే మెన్షన్ చేశారు, నెంబరు అండ్ ఇంటర్వ్యూ డేట్స్, ఈ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు చేయాల్సిన పోస్ట్ ఏంటి, పిక్కర్స్ అండ్ స్కానర్స్ కింద తీసుకుంటున్నారు. మనకి ఇంటర్వ్యూ డేట్ ఎప్పటి నుంచి అంటే September 11 నుంచి 15th వరకు మీకు టైం ఉంది. ఇంటర్వ్యూ డేట్స్ ఈ లోపల మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. టైం ఎప్పుడు అంటే 10 AM అండి మార్నింగ్. ఓకే, అండ్ అలాగే వేరే కంపెనీ వచ్చేసరికి ఆన్ రోల్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఎక్కడ అంటే మనకి కంపెనీ అపోలో ఫార్మసీ అండి. అపోలో ఫార్మసీలో అయితే మనకి ఆన్ రోల్ జాబ్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారనమాట. వాకిన్ ఇంటర్వ్యూ ఇదైతే. అండ్ ఫార్మసీ ట్రైనీ అండ్ ఫార్మసిస్ట్ అనమాట. ఈ 2 రోల్స్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్, డిగ్రీ, ఎనీ ఫార్మసీ విత్ PCI మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా పర్లేదు. అండ్ మనకి శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ అప్ టు మనకి 18K వరకు వస్తుంది, 18,000 వరకు వస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మండే టు సాటర్డే అండి, September 2025 మండే టు సాటర్డే. అండ్ టైం వచ్చేసి 9:30 AM to 5:30 PM. అండ్ మనకి అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ పలానీ థియేటర్ నియర్ అన్నమయ్య సర్కిల్, తిరుపతి అనమాట. ఇది లొకేషన్ వచ్చేసి. ఎవరైతే మన తిరుపతి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు కొంచెం గమనించుకోండి. ఓకేనా, జాయినర్స్ అండ్ నెంబర్ మెయిల్ ఇచ్చారు. అండ్ QR కోడ్ కూడా మెన్షన్ చేశారు. ఆ 2 నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి మొత్తం అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే QR కోడ్ మాత్రం స్క్రీన్ పైన ఇచ్చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఓకేనా, మీకు ఇంటర్వ్యూస్ అంటే మండే టు సాటర్డే వరకు జరుగుతాయి అనుకుంటా అండి. పర్టికులర్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు, మరి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. QR కోడ్ మీన్స్ అప్లై చేయడానికి అనుకుంటా. ఓకే, సో ఈరోజుటి కంపెనీ డీటెయిల్స్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే అయిపోయాయి అనమాట. ఐ హోప్ దిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలామందికి యూజ్ ఉంటుందని కూడా అనుకుంటున్నాను అనమాట. చాలా కంపెనీస్ అనమాట, ఆ లెక్చరర్ ఫీల్డ్ అండ్ అలాగే ఈకామర్స్ ఫీల్డ్ నుంచి అండ్ అలాగే మెడికల్కి రిలేటెడ్ ఇలా వచ్చినాయి కదా మల్టిపుల్. ఎవరైతే మన తిరుపతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది యూజ్ ఉంటుందండి. ఎవరైతే మెడికల్ సైడ్ చదువుకున్నారో మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ, ఫీమేల్స్ అయితే కాదనమాట. ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్డ్ అయినా పర్లేదు అనమాట. ఓకేనా, సో ఫైనల్గా అయితే ఇదండి. అండ్ అలాగే నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. సో రేపటి నుంచి మనం ఏం చేస్తామంటే మన ప్రతి వీడియోలోని లాస్ట్లో కామెంట్స్ అయితే నేను చదవడం మీ ముందే చదువుతాను అనమాట. ఎవరు ఏం కామెంట్ చేశారో వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. ఓకే, అండ్ అలాగే మీరు ఎస్టర్డే వీడియో చూసినట్లయితే ఈవినింగ్ 6కి నా జాబ్ వచ్చిందని చెప్పేసి మెన్షన్ చేశాను కదా, దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను సపరేట్ వీడియో చేసి అప్కమింగ్ వీడియోస్లో ఏదో వస్తుంది. కొంచెం లేట్ అవుతుందండి, ఎందుకంటే నాకు కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు ఈ వీడియో చేయడానికి సపరేట్గా చేయాలి. యాక్చువల్గా చెప్పాలంటే థంబ్నెయిల్స్ పెట్టడానికి నాకు కుదరట్లేదు. అన్నీ ఎలా అంటే మన వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్ వాళ్ళకి నచ్చిన కంటెంట్ లేదని స్కిప్ చేయొచ్చు కదా. సో దానివల్ల నేను సపరేట్గా చేయాల్సి వస్తుంది థంబ్నెయిల్ కోసం.
సో ఈసారి వీడియోస్ అన్నీ ఇంటర్వ్యూ డేట్స్ ఏమో 11 12:30 అని ఇస్తున్నాను. నేను ఎప్పుడో ఇంటర్వ్యూ డేట్స్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తే మీకు యూజ్ ఉండదు కదా, వ్యాకెన్సీ లేదు అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి చాలామంది మెన్షన్ చేశారు కామెంట్స్లో. అండ్ అలాగే కొంచెం ముందుగానే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయండి మీ ఛానల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అందుకే మొత్తం ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే మొత్తం అన్ని కంపెనీస్ గురించి మీకు లాంగ్ వీడియోలోనే షూట్ చేసి పెట్టేశాను. సో ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. స్కిప్ చేశారనుకోండి యూజ్ ఉండదు, ఇంక నేను వీడియోస్ చేసిన వేస్ట్ అనమాట. అదే కాకుండా నేను ట్రైనింగ్కి వెళ్ళి ఇప్పుడు నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతున్నాను కాబట్టి నాకు టైమింగ్స్ అనేవి సెట్ అవ్వవు. సో ఐ హోప్ అయినా కానీ పర్లేదు, ఎందుకంటే 200 మెంబర్స్ అయితే వచ్చారండి నాకు సబ్స్క్రైబర్స్. వాళ్ళ కోసమైనా నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా చేయాలి. కన్సిస్టెన్సీ అనేది ఉంది కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చిన జాబ్స్ కోసం నేను మధ్యలో జాబ్ వచ్చింది కదా అని వదిలేస్తే అది రాంగ్ కదా. సో ఈ ఛానల్ని నమ్ముకునే వాళ్ళు ఉంటారు కాబట్టి నేనైతే ఎప్పట్లానే నా జాబ్ లేనప్పుడు అలా ఏ టైంకి అయితే రిలీజ్ చేసినా, జాబ్ ఉన్నప్పుడు కూడా నేను టైమింగ్స్ అనేవి సెట్ చేసుకుని మీకైతే మన ఛానల్లో మీకు కావాల్సిన జాబ్ అప్డేట్స్ అయితే నేను షేర్ చేసేస్తాను అనమాట. ఓకేనా? అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.